శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈ చెప్పుకోబోయేటటువంటి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ వారంలోనే 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్న శుభ సందర్భాన మా ప్రేక్షకులందరికీ కూడా ఒక సూచన ఏమి చేస్తూ ఉన్నానంటే, గ్రహస్థితులలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మారుతూనే ఉంటాయి గ్రహస్థితులు. అంటే అది ఒక్కొక్క డిగ్రీ మారుతాయి, ఒక్కొక్కసారి ఒక నిమిషమే మారుతుంది. అలాగే చంద్రుడు 2.5 రోజుకు మారుతున్నారు. ఇలా గ్రహగతులలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఎవరికైనా కానీ, ఏ రాశి వారికైనా కానీ, ఈ వారం మన గ్రహగతులు బాగలేదే అనేటటువంటి చింత వద్దు. సాక్షాత్తు అమ్మవారు నెలకొని ఉంటుంది ఇప్పుడు ఆలయాలలో, అలాగే మన గృహంలో చేసుకునేటటువంటి పూజా మందిరంలో, మనం ఎక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నామో అక్కడ, ఇలా మన తలపులలో, ఆలోచనల్లో, కళ్ళలో అమ్మవారి యొక్క ఆకారమే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఆలయాలలో అయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క రూపాన్ని, ఏ రోజు అవతారం యొక్క రూపాన్ని ఆ రోజు వేసి చక్కగా చాలా ఘనంగా పూజలు చేస్తారు. ఇంట్లో పూజ చేసుకోండి, లేదా ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి, లేదా దాన ధర్మాలు చెయ్యండి. ఏ రూపకంగా అయినా అమ్మవారిని దర్శించినా, స్తోత్రపారాయణాలు చేసినా, దర్శించినా, స్మరించినా, పూజించినా, ఏ రూపకంగా మీరు అమ్మని దర్శించినా ఈ గ్రహగతులు ఏవి మిమ్మల్ని బాధించవు. గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి వృషభ రాశిలో గురువు గారు, మిథున రాశిలో బుధుడు, సింహరాశిలో చంద్రుడు, అలాగే రవి, బుధ, కేతువులు కన్యా రాశిలో, శుక్రాచార్యుల వారు తులారాశిలో, వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో, అలాగే రాహువు యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక గ్రహ గతుల్లో వచ్చిన మార్పులు ఏమున్నాయి వారాంతానికి అని చూస్తే, ఒక్క చంద్రుని యొక్క స్థితి మారుతూ ఉంది. చంద్రుని యొక్క స్థితి తులారాశికి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా అవి సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. అంటే ఇంకా వాటి కాల పరిమితి అవ్వలేదు కాబట్టి అక్కడనే ఉన్నాయి. చంద్రుడు ఒక్కరే మారి ఉన్నారు. అయితే ఇక్కడ చంద్ర శుక్రుల కలయిక జరుగుతూ ఉంది వారాంతంలో. చాలా అద్భుతమైనటువంటి లలిత కళలు వృద్ధి చెందుతాయి, కళాకారులకి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క దృష్టి రవి, బుధ, కేతువుల మీద పడుతోంది. విపరీతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది, చక్కటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది, కొంచెం కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా, శుక్రుడి యొక్క స్థితి తులారాశిలో ఉంటూ ఉండగా, బుధుడు ఉచ్చలో ఉన్నారు. ఇది ఈ 3 గ్రహాల యొక్క స్థితి స్వస్థానంలో ఉంటున్నాయి. ఇది చాలా హర్షించదగ్గ ఫలితాలు అన్నమాట. అంటే ప్రతి మనిషికి కూడా ఏదో విధంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, బుధుడు ఉచ్చలో ఉంటూ ఉన్న కారణంగా భద్ర మహాపురుష యోగం కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా చాలా మంచి వ్యాపార దక్షతని, కీర్తి ప్రతిష్టల్ని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కూడా కన్యారాశి మీద ఉండడము, రవి, బుధ, కేతువుల మీద ఉండడము, చక్కటి జ్ఞాన సముపార్జన, అలాగే జ్ఞానం ఎక్కువగా వృద్ధి చెందడము, లాంగ్వేజెస్ బాగుండడము, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా చాలా బాగుండడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, గురువులకి సంబంధించి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. అయితే 2 గ్రహాలేనా అని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, గోచారాన్ని నిర్దేశించేటటువంటి 4 ప్రధాన గ్రహాలలో 2 గ్రహాల యొక్క ఫలితాలు
చాలా చాలా బాగున్నాయి. అది రాశిలో ఉన్నటువంటి గురువుగారు కాగా, రెండవ వారు లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు. మరి ఈ 2 పెద్ద గ్రహాలు గూడా రాశిలోనూ, లాభస్థానంలో ఉండి అనేక రకాలైన లాభాలనిస్తున్నారు. అలాగే కీర్తి ప్రతిష్టలనిస్తున్నారు. అనుకోని విధంగా ధన లాభాలనిస్తున్నారు. దైవ కార్యాలను చేసే విధంగా, దైవ చింతనతో ఉండే విధంగా, అలాగే ఏ పనినైనా అకుంఠిత దీక్షతో చేసేటటువంటి మీ యొక్క ఆహ్, మనోబలం, మనోధైర్యం ఇవన్నీ కూడా ఇనుమడిస్తాయి. అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు మీ మీదుంటాయి. ఎందువల్ల అంటే రాశి శుక్రాచార్యుల వారి రాశి. వృషభ రాశి. అధిపతి శుక్రుడు. శుక్రునికి అధిపతి అమ్మవారే. సాక్షాత్తు అమ్మవారు నెలకొని ఉంటుంది ఈ దసరా నవరాత్రుల సందర్భంగా. ప్రతి ఆలయము కూడా ఎన్నో రకాలైనటువంటి పూజలతో అలరారుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ గురువు ఉన్నారు. శుక్రాచార్యుల వారికి అధిదేవత అయినటువంటి అమ్మవారు నెలకొని ఉన్న కారణం చేత ఈ గురువుగారి యొక్క ఈ గురుత్వం బాగా యోగిస్తుంది. అద్భుతమైనటువంటి ఫలితాలిస్తారు. ఇక గ్రహస్థితుల గురించి ఆలోచించవద్దు. ఈ 2 మంచి లాభకరమైనటువంటి స్థానాల్లో ఉండడము, అలాగే ఇప్పుడు దసరా నవరాత్రులు కూడా ఇప్పుడు జరుగుతూ ఉండడము చాలా అద్భుతమైన ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క ఫలితము కొన్ని వేల లక్షల దోషాలను తీసివేయడమే కాదు, అనేక రకాలుగా జరిగేటటువంటి తప్పులేమైనా ఉన్నాయా, పొరపాట్లు ఏమైనా ఉన్నాయా, నష్టాలేమైనా ఉన్నాయా, వాటన్నిటిని కూడా తీసివేయగల సమర్థుడు. అంత గొప్ప గురువుగారు మనకి ఇక్కడ రాశిలో ఉన్న కారణం చేత అనేక విధాలుగా వృషభ రాశికి బావుంటుంది. విద్యార్థులు కొంచెం కష్టపడండి, మంచి ఫలితాలుంటాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ బావుంటుంది. సంతానం పట్ల ప్రేమ చూపిస్తారు. అలాగే మాతృవర్గ రీత్యా బావుంది. పితృవర్గ రీత్యా బావుంది. ధనము ఆదాయం రీత్యా బావుంది. సత్కీర్తి లభిస్తుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. వాహనాలతో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాజకీయ నాయకులకి బావుంటుంది. వివాహ జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలకి అనుకూలత ఉంటుంది. అన్ని విధాలుగా బావుంది. ఏమి అనుమానం పెట్టుకోకండి. చెప్పిన పరిహారం చేసుకోండి. దుర్గనామస్మరణ చేయండి. దుర్గాదేవి పూజ చేయండి. అన్ని విధాలా మీకు ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి 4వ స్థానం నుంచి 6వ స్థానానికి వచ్చి ఉన్నది. చాలా అద్భుతమైన స్థితి ఇది. మరి అనేక విధాలుగా షష్ఠ స్థానం అనేది యోగిస్తూ ఉంది చంద్రుని కారణం చేత. పైగా రాస్యాధిపతితో కలిసి ఉన్నారు. చక్కగా మీకు ధన యోగాలు ఉంటాయి, రుణాలు దొరుకుతాయి, పాత రుణాలు తీరుతాయి, లలిత కళలలో చక్కటి ప్రావీణ్యత పెరుగుతుంది. అనేక విధాలుగా మీకు షష్ఠ స్థానంలో చంద్రుడు యోగిస్తున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ వారం మటుకు చెప్పినటువంటి ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. అనేక విధాలుగా మీకు ఉన్నతి ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.